ఎంత తరచుగా వీళ్ళకి సిమ్టమ్స్ అంటే ఇలాంటి ఫిట్స్ ఎపిసోడ్స్ వస్తాయండి? ఫిట్స్ సిమ్టమ్స్ రకరకాలు ఉంటాయి. ఒకటేంటి ఉన్నట్టుండి చేస్తున్న పని ఆపేసి. ఎపిలెప్సీ సర్జరీస్ అన్ని చాలా సేఫా మ్యామ్? హాస్పిటల్స్లో 4-5 రోజులు జాయిన్ చేసి వాళ్ళ ఫిట్స్ రికార్డ్ చేసి కరెక్ట్ అంటే 30 సెకండ్ల నుంచి నిమిషం వరకు ఆ ఎపిసోడ్ ఉంటుందని చెప్పారు. దానంతటా మీరు చేతికి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా అది పోతుందని చెప్పారు. సో అందుకని ఫిట్స్ రాగానే ఏం చేయాలి అంటే వాళ్ళకి ఏమైనా టైట్ బట్టలు అవి మనుషులు గుమిగూడకూడదు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఎపిలెప్సీ అంటే మూర్ఛ రోగానికి సంబంధించిన కేసులు భారతదేశంలో బహుశా ఏటా 10 లక్షలకి ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి మనకి కొన్ని రికార్డ్స్ చెప్తున్నాయి. ప్రామాణికాలు ఏవైనా సరే మూర్ఛ రోగం చాలా తరచుగా చూస్తుంటాం, కానీ దీని గురించి మాట్లాడడానికి మాత్రం చాలామంది జంకుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే ఫిబ్రవరి 12. ఈ సందర్భంగా మనం ప్రముఖ న్యూరాలజిస్ట్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ డాక్టర్ సీతా జయలక్ష్మి గారితో మాట్లాడబోతున్నాం. అసలు మూర్ఛ రోగం అది జెనెటిక్గా వస్తుందా లేకపోతే ఆ తర్వాత ఏర్పడుతుందా, కారణాలేంటి, చికిత్స ఏమిటి, ఎలా దాన్ని నివారించవచ్చు, ఈ అంశాలపై మాట్లాడదాం. డాక్టర్ సీతా జయలక్ష్మి గారు, థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ కమింగ్ టు సాక్షి. నమస్కారం అండి. ఎపిలెప్సీ అంటే మూర్ఛ రోగమైనా ఫిట్స్ అండ్ ఎపిలెప్సీ రెండు ఒకటేనా మ్యామ్, మామూలు పదాల్లో తెలుసుకోవాలంటే? ఇప్పుడు మనం మామూలుగా తెలుగు భాషలో మూర్ఛ వ్యాధి అంటాము, ఇంగ్లీష్లో ఫిట్స్. ఇప్పుడు ఫిట్స్ అంటే ఒకే అటాక్ వస్తే దాన్ని ఎపిలెప్సీ అనకూడదు. రెండు కానీ అంతకంటే ఎక్కువ సార్లు గనక నిజంగా ఫిట్స్ వస్తే దాన్ని ఎపిలెప్సీ అంటాం. ఎందుకంటే ఇప్పుడు చాలా కండిషన్స్లో ఒక్క ఫిట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ డౌన్ అయితే ఫిట్ రావచ్చు, మన శరీరంలో సోడియం డౌన్ అయితే అంటే హైపోనెట్రిమియా అంటే ఫిట్స్ రావచ్చు. అలాగే ఎక్సెస్గా ఆల్కహాల్ తీసుకుంటే కూడా ఫిట్స్ రావచ్చు. అలాగే ఆల్కహాల్ రోజు తీసుకునేవాడు సడన్గా ఆల్కహాల్ మానేస్తే కూడా ఫిట్ రావచ్చు. సో వాటన్నిటినీ మనం ఎపిలెప్సీ అనము. ఎపిలెప్సీ అనేది ఏంటంటే ఇలాంటి కారణాలు లేకుండా అంటే కొట్టుకోవడం కానీ రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. సో రెండు కానీ అంతకంటే ఎక్కువ సార్లు మనిషికి అపస్మారక స్థితి అంటే అన్కాన్షియస్ అయ్యి కొట్టుకోవడం కానీ లేదా తెలివి తప్పిపోవడం కానీ అలాంటివి జరిగితే దాన్ని ఫిట్స్ అంటారు. యాక్చువల్లీ ఇది ఎందుకు వస్తుందంటే బ్రెయిన్లో మనందరికీ కూడా బ్రెయిన్ ఈజ్ లైక్ ఎ కంప్యూటర్ నెట్వర్క్. లాట్ ఆఫ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంటుంది. సో ఈ బ్రెయిన్లో అసాధారణంగా ఎక్సెసివ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంటే కారణం లేకుండా ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువ కనుక వస్తే అప్పుడు మనకి ఈ ఏరియా నుంచి వస్తుంది అనే దాన్ని బట్టి ఫిట్స్ వస్తాయండి. రైట్. ప్రతి సంవత్సరం ఈ ఫిట్స్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అన్నది వాస్తవం అండి? పెరగడం ఏమో కానీ ఇప్పుడు మనకి అవేర్నెస్ ఎక్కువైంది, అందువల్ల జనాలు ముందుకు వస్తున్నారు వాళ్ళకున్న ప్రాబ్లం చెప్పుకుందికి. ఇంతకుముందు 2-3 తరాల క్రితం ఎలా ఉండేదంటే ఫిట్స్ ఉంటే అసలు చెప్పేవాళ్ళు కాదు. పెళ్ళి అయితే ఫిట్స్ పోతాయి అని చెప్పి పెళ్లి వరకు వెయిట్ చేసి పెళ్లి చేసేసి తర్వాత ఫిట్స్ వస్తే బాధపడి ఇలాంటి ఇష్యూస్ ఉండేవి. ఇప్పుడు పెరగడం అని చెప్పలేమండి. ఇండియాలో మనకి 1000లో ఒకళ్ళకి ఫిట్స్ ఉంటాయండి. ఎపిలెప్సీ ఉంటుంది 1000లో ఒకళ్ళకి. 100లో ఒకళ్ళకి లైఫ్లో ఎప్పుడప్పుడు కనీసం ఒక ఫిట్ అయినా వస్తుంది. అంటే దాని అర్థం కనీసం 1% ఆఫ్ ద పాపులేషన్కి ఫిట్స్ రావచ్చు. ఎపిలెప్సీ అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ ఫిట్స్ కనీసం 1000లో ఒకళ్ళకి వస్తుంది. మన దేశ జనాభా చూసుకుంటే ఈ ఫిట్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అవుతుంది. అండ్ మీరు అన్నట్టుగా అది ఒక టైంలో మూఢనమ్మకాలు కూడా ఉండేవి. ఏదో పిచ్చిగాలి పట్టిందని కానీ, అంటే గ్రామాల్లో ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు అవగాహన పెరుగుతోంది, కానీ దీనికి ఇది జన్మతా వచ్చే ఒక కండిషన్ అండి, లేకపోతే తర్వాత వేరే కారణాల వల్ల డెవలప్ అవుతుంది అంటారా? అదే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అందరూ అడుగుతారు ఫిట్స్ ఉన్న వాళ్ళ పర్సన్స్ విత్ ఎపిలెప్సీ. సో ఇప్పుడు ఫిట్స్కి కారణాలు ఏజ్ని బట్టి ఉంటుందండి. యూజువల్గా పుట్టగానే మొదటి 2 ఇయర్స్లో కొంతమందికి పుట్టగానే ఫిట్స్ మొదలవుతాయి. 2 ఇయర్స్ వరకు చాలా ఎక్కువ వస్తుంటాయి. యూజువల్గా పుట్టగానే ఫిట్స్ రావడానికి ముఖ్య కారణం మన దేశంలో డెలివరీ సరిగ్గా జరగకపోవడం. ఇది చాలా ప్రివెంటబుల్ ఎపిలెప్సీ. అంటే ఆ టైంలో జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద అయ్యాక ఫిట్స్ రాకుండా చేయొచ్చు. యూజువల్లీ డెలివరీ అప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సప్లై తక్కువ అయ్యి హైపాక్సిక్ ఇస్కెమిక్ బ్రెయిన్ డ్యామేజ్ అంటారు అది కానీ, లేదా గ్లూకోజ్ డౌన్ అవ్వడం. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న మదర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. సో బేబీ పుట్టగానే షుగర్ చాలా లో ఉంటుంది. సో ఇప్పుడు అదొకటే కాకుండా తల్లిపాలే ఇవ్వాలి అని చెప్పి ఒకవేళ తల్లిపాలు రాకపోతే వదిలేస్తారు పిల్లల్ని ఒక సగం రోజు అలాగా. ఆ టైంలో బేబీ బ్లడ్ గ్లూకోజ్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి దానివల్ల తర్వాత ఫిట్స్ వస్తాయి. అందువల్ల ఈ జాగ్రత్తలు యూజువల్గా
డెలివరీ చేసే ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్ అలాంగ్ విత్ నియోనెటాలజిస్ట్ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో. కానీ మన గ్రామాల్లో అక్కడ అది ఉండదు కదండి. సో అలాంటప్పుడు వాళ్ళు ఏంటి ఏమి ఇవ్వకూడదు అని చెప్పేసి పిల్లలకి ఏమీ ఫీడింగ్ ఇవ్వకుండా ఉండకూడదు. తల్లిపాలు లేకపోతే తేనె నీళ్ళు, పంచదార నీళ్ళు ఏదో ఒకటి పోస్తూ ఉండాలి తల్లిపాలు వచ్చే వరకు. సో ఈ కారణం వల్ల వచ్చే ఫిట్స్ మేము ఓపీలో చాలా ఎక్కువ చూస్తామండి. యూజువల్గా ఫిట్స్ వెంటనే రావచ్చు, లేదా అంటే ఆ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి లోపల మచ్చలు వచ్చి కొన్నేళ్ల తర్వాత మళ్ళీ ఫిట్స్ మొదలవుతాయి. సో ఇది చాలా ప్రివెంటబుల్ ఎపిలెప్సీ. ఇది ఇంపార్టెంట్. ప్రివెంటబుల్ ఎపిలెప్సీస్ జాగ్రత్త తీసుకుంటే, అందుకే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీలు చాలా పర్యవేక్షణలో జరుగుతున్నాయి. బేబీకి వెంటనే ఆక్సిజన్ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో అందుకని హాస్పిటల్లోనే డెలివరీలు చేసుకుంటే ఇది ప్రివెంట్ చేయొచ్చు. అదొకటే కాకుండా కొంచెం పెద్ద వయసు వస్తూ ఉంటే, అంటే స్కూల్కి వెళ్ళే ఏజ్ తర్వాత ఏజ్లో వచ్చే ఫిట్స్కి యూజువల్గా కారణం మన దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టీ సర్కోసిస్. అంటే ఏంటి, మనం శుభ్రమైన నీళ్లు కానీ ఆకుకూరల్లో గుడ్లు ఉంటాయి, అవి కడుక్కోక తినడం వల్ల, సలాడ్లు పచ్చివి తినడం వల్ల వాటిలో గుడ్లు ఉండి అది కడుపులో వెళ్ళి కడుపులోంచి చిన్న లార్వా బ్రెయిన్లోకి వెళ్తుంది. దాన్ని సిస్టీ సర్కోసిస్ అంటారు. సో ఆ బ్రెయిన్లో ఉన్న లార్వా దానంతట అదే వారం రోజులకో 3 వారాలకో చచ్చిపోతుంది, కానీ తర్వాత అదొక మచ్చ వస్తుంది. దాన్ని కాల్సిఫికేషన్ అంటారు. దానివల్ల కూడా ఫిట్స్ వస్తాయి. మన కోస్టల్ ఏరియాస్లో ఈ రకమైన ఫిట్స్ కూడా చాలా కామన్. సో అందువల్ల ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఆల్బెండజోల్ అనే ట్యాబ్లెట్ని స్కూల్స్లో ప్రతి 6 నెలలకి ఇస్తున్నారు. అది గత ఒక 10 ఏళ్ల నుంచి జరుగుతోంది. దానివల్ల దీని చాలా మటుకు ప్రభావం వచ్చి తగ్గింది. అదొకటే కాకుండా వేరే రకమైన ఫిట్స్ ఉంటాయి, టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ. వీటిల్లో ఏమవుతుందంటే బ్రెయిన్లో చిన్నప్పుడు జ్వరంతో ఫిట్స్ వస్తాయి. వాటిని ఫెబ్రైల్ కన్వల్షన్స్ అంటారు, లేదా చిన్న బిడ్డ చేష్టలు అంటారు. అవి తగ్గిపోయిన తర్వాత కొన్నేళ్ల తర్వాత బ్రెయిన్లో ఒక మచ్చలాగా వస్తుంది. దాన్ని హిప్పోకాంపల్ స్క్లిరోసిస్ అంటారు. దానివల్ల వచ్చే ఫిట్స్ మందులతో తగ్గడం కూడా చాలా కష్టం. సో ఆ రకమైన ఫిట్స్ యూజువల్గా 10 ఏళ్ల వయసు లోపల మొదలయ్యి తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో యూజువల్గా అది దాంట్లో ఏమవుతుందంటే పేషెంట్లకి ఫిట్స్ అని కూడా తెలియదు చాలా ఏళ్ల వరకు. ఏమవుతుందంటే ఉన్నట్టుండి సడన్గా బొమ్మలా ఉండిపోవడం, లేదా చేతులు నలుపుతూ ఉండడం, చప్పరించడం, అంటే కొంచెం సైకియాట్రీ సిమ్టమ్స్ అనుకుని పేరెంట్స్ యూజువల్గా సైకియాట్రీ డాక్టర్స్ కూడా తీసుకెళ్తారు. ఎప్పుడైనా సరే ఒక మనిషికి చుట్టూ జరిగేది తెలియకపోతే, అది కూడా ఒక 30 seconds 1 minute తెలియకపోతే ఫిట్స్ అని గమనించుకోవాల్సి వస్తుంది. అదొకటే కాకుండా ఇంకొక రకమైన ఫిట్స్ ఉంటాయి. దాంట్లో ఏమవుతుంది, సడన్ గా బాడీలో జెర్క్స్ వస్తాయి అంతే తప్ప అది ఫిట్ అని అనుకోరు, ఉలిక్కి పడ్డాం అనుకుంటారు. నార్మల్గా ఉలిక్కిపడ్డం అనేది నిద్రలో జరుగుతుంది. మెలకులో ఉన్నప్పుడు ఉలిక్కిపడ్డం అనేది కారణం లేకుండా జరగకూడదు. సడన్ గా ఏదో సౌండ్ అయితే మనందరం ఉలిక్కి పడతాం, దాన్ని మనం అబ్నార్మల్ కాదు. ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఉన్నప్పుడు, చదువుకునేటప్పుడు, లేదా ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటూ ఉంటే జరకొచ్చి వస్తువులు పడిపోవడం అలాంటివి జరిగితే వెంటనే సంప్రదించాల్సి వస్తుంది. అలాగే మీరు ఇంకొక ఇంపార్టెంట్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇండియాలో ఇప్పుడు చాలా రోడ్ ట్రాఫిక్ హెల్మెట్ పెట్టుకోకపోవడం ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏం ఫిట్స్ ఉండవు, కానీ కొన్నేళ్ల తర్వాత బ్రెయిన్లో స్కారింగ్ వస్తుంది, ఆ స్కార్ వల్ల ఫిట్స్ వస్తాయి. అలాగే బ్రెయిన్లో స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ ఉంటాయి, క్యాన్సర్ కాకుండా స్లోగా పెరిగే ట్యూమర్స్. సో ఇవన్నీ కూడా ఆల్కహాల్ రిలేటెడ్ ఎపిలెప్సీ కూడా చాలా కామన్. అదొకటే కాకుండా స్ట్రోక్ వచ్చిన తర్వాత, అంటే పెద్ద వయసులో 60 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, పక్షవాతం వచ్చి తగ్గిపోతుంది, కానీ ఆ స్ట్రోక్లో బ్లడ్ క్లాట్ తగ్గిపోతుంది, కానీ అక్కడ ఒక మచ్చ వస్తుంది, మళ్ళీ దానివల్ల ఫిట్స్ వస్తుంది. సో ఇలాగ ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైనటువంటి రీజన్ ఉంటుందండి. సో దాన్ని బట్టి మనం వైద్యం చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఎపిలెప్సీ అండ్ డయాగ్నోసిస్ అయిన తర్వాత ఎంత తరచుగా వీళ్ళకి సిమ్టమ్స్ అంటే ఇలాంటి ఫిట్స్ ఎపిసోడ్స్ వస్తాయండి? అదే ఇప్పుడు యూజువల్గా అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ఫిట్స్ సిమ్టమ్స్ రకరకాలు ఉంటాయి. ఒకటేంటి, ఉన్నట్టుండి చేస్తున్న పని ఆపేసి బొమ్మలాగా ఉండిపోతారు. అవును, అది కొన్ని సెకండ్లు కానీ నిమిషాలు కానీ ఉండి నార్మల్ అయిపోతారు. రెండో రకం అంటే తీవ్రమైన ఫిట్స్. దాంట్లో ఏమవుతుంది, కింద పడిపోయి గట్టిగా అరిచి కాళ్ళు చేతులు కొట్టుకోవడం అనేది జరుగుతుంది. నోట్లోంచి నురుగు వస్తుంది, నాలుగు ఖర్చుకుంటారు, ఒక్కొక్కసారి తెలియకుండా బట్టల్లో మూత్రం అయిపోతుంది. పూర్వం సినిమాల్లో అయితే తాళం చేతులు ఇచ్చేవారు చేతికి, అది ఎంతవరకు అది నమ్మకమా మూఢనమ్మకమా లేకపోతే దానికి తప్పకుండా మూఢనమ్మకమే. ఏ ఫిట్ అయినా సరే యూజువల్ గా ఒక 30 seconds to 1 minute ఉంటుంది. ఈలోగా మీరు ఏం తెచ్చి పెట్టినా చేతిలో ఆ ఫిట్ ఆగుతుంది ఎలాగో. సో మనం దానివల్ల అయింది అనుకుంటాం. యూజువల్ గా ఫిట్ వచ్చినప్పుడు చేతుల్లో కానీ నోట్లో కానీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో అదొకటే కాకుండా ఇందాకలా మీరు అడిగింది ఈ ఫిట్స్ రకాలు ఎలా ఉంటాయి. సో మిగతా రకాల ఫిట్స్ నేను చెప్పినట్టుగా జర్క్స్ లాగా ఉండడం, ప్లస్ ఎంత తీవ్రంగా వస్తుందని అడిగారు, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది. అదే ఈ ఫిట్స్ అనేది ఒకే మనిషికి
రకరకాలుగా రావచ్చు. అంటే ఏంటి, ఈ సంవత్సరంలో 2 సార్లే వచ్చింది, మళ్ళీ సంవత్సరంలో ప్రతి నెల వస్తుంది. సో ఇదే అడుగుతారు, ఎందుకు ఇలాగ మాత్రం? ట్రిగ్గర్స్ ఏమిటని నెక్స్ట్ అడగబోతున్నాను. అదే అది ఇంపార్టెంట్. ఇప్పుడు యూజువల్గా అదొకటే కాకుండా కొంతమందికి డైలీ కూడా వస్తుంటుంది. డైలీ వచ్చే వాళ్ళకి స్కూల్కి వెళ్ళడము, చదువుకోవడము, ఉద్యోగాలు చేయడము, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అవునండి, ఎందుకంటే ఫిట్ వల్ల ప్రాబ్లం ఏంటి, ఎప్పుడు ఎక్కడ వస్తుందో తెలియదు. ఇంట్లో బాత్రూంలో రావచ్చు, ఆడవాళ్ళకి యూజువల్గా పొయ్యి దగ్గర వంట చేసేటప్పుడు రావచ్చు. అవును, వస్తే చేయిలు కాలిపోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మగవాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు, డ్రైవింగ్లో వస్తే కూడా రోడ్ యాక్సిడెంట్లు జరుగుతాయి. సో యూజువల్గా ఫిట్స్ ఉన్న వాళ్ళకి మందులు రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఫిట్స్ రాకుండా ఉండే అవకాశం 70%. అంటే మందులతోటి 10 మందిలో 7గురికి చక్కగా తగ్గిపోతుంది. కానీ ఆ మందులు వాడుతున్నా సరే కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి మీరు అడిగినట్టుగా. ఆ ట్రిగ్గర్స్ ఏంటి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాక్ ఆఫ్ స్లీప్. నిద్ర లేకపోతే ఫిట్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. సో ప్రతి 24 గంటల్లో కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలి. రెండోది, నిద్ర కూడా ఎలాగుండాలి, ఇర్రెగ్యులర్ ఉండకూడదు. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవాలి, ఒకే సమయానికి లేవాలి. ఇర్రెగ్యులర్గా ఒకరోజు 10ంటికి, రెండో రోజు రాత్రి 2ంటికి అలాగున్నా కూడా ఫిట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇంకొకటి, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ అప్పుడు ఫిట్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నిద్ర లేకపోవడమే కాకుండా ఎగ్జామ్ టెన్షను, ఆందోళన, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఇవి ఉంటే కూడా ఫిట్స్ వస్తాయి. అదొకటే కాకుండా ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో కూడా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది కూడా ఉంటుంది. అదొకటే కాకుండా ఇంకొకటి ఏంటంటే, మందులు కరెక్ట్గా వేసుకోకపోతే వస్తుంది. ఒక్క టాబ్లెట్ మిస్ అయినా ఫిట్ వచ్చే రిస్క్ ఉంటుంది. అలానే మిస్ అయిన ప్రతిసారి రాదు, కానీ టాబ్లెట్లు మిస్ అయితే ఫిట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అందుకే ఫిట్స్ ఉన్న వాళ్ళు ఆహార నియమాలు, నిద్రకి సంబంధించినవి, ఈట్ ఆన్ టైం, స్లీప్ ఆన్ టైం, అంటే టైం ప్రకారం అన్ని దినచర్య ఉండి మందులు మిస్ అవ్వకుండా వేసుకుంటే, ఇప్పుడు ఈ కాలం ఏముంది, సెల్ ఫోన్లో అలారమ్స్ ఉంటాయి, పెట్టుకుంటారు, టాబ్లెట్ వేసుకుంటారు. సో అలాగ చేస్తే ప్రెసిపిటేషన్ వచ్చేది తగ్గుతుంది. అదొకటే కాకుండా మిగతా 30%లో మాత్రం ఫిట్స్ తగ్గడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అంటే వాళ్ళకి మందులు వేసుకున్నా సరే, 2 రకాలు 3 రకాలు మందులు వేస్తున్నా సరే, వారానికి ఒకసారి కానీ నెలకు 1-2 కానీ వస్తూ ఉంటాయి. ఫిట్స్తో ప్రాబ్లం డైలీ వచ్చినా, నెలకోసారి వచ్చినా, ఎప్పుడు వస్తుందో తెలియదు. అందువల్ల ప్రతిరోజు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో అందుకని ఈ కేటగిరీ వాళ్ళని డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ, ఆ డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటే ఏంటి, మందులు వాడినా కంట్రోల్ అవని వాళ్ళు ఉంటారు. వీళ్ళకి యూజువల్గా బ్రెయిన్లో ఏమైనా ఎదుగుదలలో తేడాలు కానీ, అంటే మాల్ ఫార్మేషన్స్ ఆఫ్ డెవలప్మెంట్, లేదా ఇందాక మనం అనుకున్నట్టుగా స్కార్లు కానీ, మెల్లిగా పెరిగే ట్యూమర్లు కానీ, అలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ప్రస్తుత కాలంలో సర్జరీ చేసి ఆ స్కార్ని తీయడం కానీ, దాన్ని ఎపిలెప్సీ సర్జరీ అంటారు. సో ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఎపిలెప్సీ సర్జరీ అంటే మరి బ్రెయిన్ కి సంబంధించిన సర్జరీ ఎప్పుడూ ఒక చిన్న ఇబ్బందికరమైన భావనే కలుగుతుందండి. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, బెస్ట్ న్యూరో సర్జన్స్ ఉన్నా కూడా ఎపిలెప్సీ సర్జరీస్ అన్ని చాలా సేఫా మ్యామ్? ఈ ఎపిలెప్సీ సర్జరీస్ అనేది గత 30-40 ఏళ్లుగా ప్రపంచం అంతా జరుగుతోంది. ఇండియాలో కూడా మోర్ దాన్ 20 years, అంటే 2 దశాబ్దాలుగా ఈ సర్జరీస్ జరుగుతున్నాయి. సో కాకపోతే ఈ ఎపిలెప్సీ సర్జరీ అనేది అన్ని చోట్ల జరగదు. దానికి చాలా ఎక్విప్మెంట్ కావాలి. ఆ ఎక్విప్మెంట్తో పాటు సర్జరీ అనగానే మనకి ఏదో కనిపించింది ఆపరేషన్ చేసేస్తాం అలా ఉండదు. దేన్ని ప్రీ సర్జికల్ ఇవాల్యుయేషన్ అంటారు. అంటే సర్జరీకి ముందు ఇదే స్కార్ కానీ, ఇదే మచ్చ నుంచి ఫిట్స్ వస్తున్నాయా, ఇదే లో గ్రేడ్ ట్యూమర్ నుంచి వస్తున్నాయా అని తెలియడానికి చాలా టెస్టులు ఉంటాయి. హాస్పిటల్స్లో 4-5 రోజులు జాయిన్ చేసి వాళ్ళ ఫిట్స్ రికార్డ్ చేసి కరెక్ట్గా అక్కడి నుంచే వస్తుందా లేదా చూస్తారు. తర్వాత పెట్ స్కాను, ఎంఆర్ఐ బ్రెయిన్, స్పెక్ట్ స్కాను ఇలాంటివన్నీ చేస్తారు. ఇవి అయిన తర్వాత ఇప్పుడు సర్జరీ చేయడానికి చాలా బ్రహ్మాండమైన పరికరాలు ఉన్నాయండి. సో చాలా అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్స్, రోబోటిక్ సర్జరీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏది చేసినా ప్రిసిషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు బ్రెయిన్తో ఇంపార్టెంట్ ఏంటి, అనవసరంగా ఎక్కువ బ్రెయిన్ తీయకూడదు. ఆ ట్యూమర్ కానీ స్కార్ కానీ ఎంత ఉందో కరెక్ట్గా తీయాలి. అంటే ఫిట్స్ తగ్గాలి, సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు. కాలు చేయి వీక్నెస్ కానీ, మాట పడిపోవడం కానీ అలాంటి తేడాలు రాకూడదండి. ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ ఎంఆర్ఐ ఇమేజింగ్ టెక్నాలజీస్ ఆర్ ఎక్సలెంట్ నౌ. ఇమేజింగ్లో మనం చెయ్యి భాగం ఎక్కడుంది, కాలు భాగం ఎక్కడుంది, మాట భాగం ఎక్కువ ఇవన్నీ మ్యాపింగ్ చేస్తారు. దట్స్ కాల్డ్ బ్రెయిన్ మ్యాపింగ్. సో ఇవన్నీ చేసిన తర్వాతనే ఎక్సలెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. మైక్రోస్కోప్స్ ద్వారా నావిగేషన్ సిస్టమ్ అని వాడతారు. ఇప్పుడు ఫ్లైట్ కరెక్ట్గా ఎలా వెళ్ళి ఎయిర్పోర్ట్లో దిగుతుందో అలాగే ఎగ్జాక్ట్గా నావిగేషన్ సిస్టంలో మనం పేషెంట్ ఎంఆర్ఐని లోడ్ చేసి కరెక్ట్గా ఏరియా ఎక్కడుందో అదే చూసి ఈ మిగతా ఏరియాస్కి ఎఫెక్ట్ కాకుండా సర్జరీలు జరుగుతాయండి. చాలా కామన్. ఇప్పుడు మా సెంటర్లో కూడా 1200కు పైగా ఎపిలెప్సీ సర్జరీలు జరిగాయి. సో అందుకని ఇట్ ఈస్ వెల్ నోన్ దట్ ఎపిలెప్సీ సర్జరీ ఈజ్ వెరీ సేఫ్. వాట్ ఈస్ ద మోస్ట్ అంటే ద బిగ్గెస్ట్ కన్సర్న్ విత్ హ్యావింగ్ ఎన్ ఎపిలెప్సీ అటాక్ అండి?
అంటే 30 సెకండ్ల నుంచి నిమిషం వరకు ఆ ఎపిసోడ్ ఉంటుందని చెప్పారు. దానంతటా మీరు చేతికి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా అది పోతుందని చెప్పారు. ఆ టైంలో ఏమి జరుగుతుందని మనం ఆందోళన పడతాం. అంటే అది కేవలం చాలా డిస్పాషనేట్గా, ఆ కండిషన్ మంచిదిగా డెఫినెట్గా, కానీ దానిలో మరణానికి లేకపోతే ఇతర తీవ్ర కండిషన్స్ దారి చేసే రిస్క్ ఉంటుంది. అది మోస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది అందరికీ తెలియాల్సిన విషయం. దీన్నే మనం డూస్ అండ్ డోంట్స్ డ్యూరింగ్ ఎ ఫిట్ అంటాం. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, రెండు ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఎవరికైనా ఫిట్ కనుక 2 రకాలు వస్తాయని చెప్పాం. ఒకటేంటి, బొమ్మలాగా సైలెంట్గా ఉండిపోయి చప్పరించిన నవలడం. ఆ ఫిట్ వల్ల ప్రమాదం లేదు. కాకపోతే ఆ ఫిట్ వచ్చినప్పుడు మనిషి ఎక్కడ ఉంటారో తెలియదు, కింద పడిపోవడం, దెబ్బలు తగలడం జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళని పట్టుకుని ఒక పక్కన కూర్చోబెడితే చాలు. కానీ మోస్ట్ డేంజరస్ ఫిట్ ఏంటి అంటే, కాళ్ళు చేతులు కొట్టుకొని ఏమంటారు నాలుగు ఖర్చుకోవడం, అలాంటి జరిగే ఫిట్టుల్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇక్కడ గొంతు నరాలు కూడా ఇలా బిగుసుకుపోయినప్పుడు గొంతు నరాలు కూడా బిగుసుకుపోతాయి. దానివల్ల రెస్పిరేటరీ అరెస్ట్ వచ్చి సడన్ డెత్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అందుకని అది చాలా రేరు, కానీ అయ్యే రిస్క్ ఉంటుంది. సో అందుకని ఫిట్స్ రాగానే ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇలా పెద్ద ఫిట్స్లో ఊరికే జనాలు వచ్చి గుమిగూడకూడదు. మనిషి కింద పడిపోతూ ఉంటే పట్టుకుని పక్కకు పడుకోబెట్టేయాలి. అది ఎందుకు అంటే, పక్కకు పడుకోబెట్టినప్పుడు ఫిట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, సెక్రిషన్స్ అవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి లంగ్స్ లోంచి. సో అది అదే మనకి ఉమ్ములా బయటకు వస్తుంది, అది వెళ్ళి మనకి బ్లాక్ అవ్వకుండా. సో అందుకని పక్కన పడుకోబెడితే ఆ సెక్రిషన్స్ సైడ్ నుంచి బయటకు పోతాయి. లేదా అంటే అది లంగ్స్లోకి వెళ్ళిపోయి ఆస్పిరేషన్ అయ్యి ప్రమాదానికి దారితీసే రిస్క్ ఉంటుంది. అదొకటే కాకుండా వాళ్ళకి ఏమైనా టైట్ బట్టలు అవి ఉంటే లూజ్ చేసేయాలి. మనుషులు గుమిగూడకూడదు. ఊపిరి తీసుకుంటున్నారా లేదా చూడాలి. ఒకవేళ ఊపిరి తీసుకోవడం స్లో అయిందనుకోండి, వెంటనే మనం మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇవ్వచ్చు. ఇలా ఎందుకంటే కొంచెం సేపట్లో వాళ్ళు రికవర్ అవుతారు. ఆ ఫ్యూ మినిట్స్ ఇంపార్టెంట్ మనం వాళ్ళకి అందించడం. ఏ ఫిట్ అయినా 1 minute 2 minutes ఉంటే ప్రమాదం లేదు. అంతకంటే ఎక్కువసేపు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఈ ఫిట్ కంటిన్యూస్గా వచ్చి స్టేటస్ ఎపిలెప్టికస్ అనే దానికి దారితీసే రిస్క్ ఉంటుంది. రిస్క్ చాలా తక్కువైనా సరే ఆ రిస్క్ ఉంటుందండి. అదొకటే కాకుండా ఈ కాలం ఇప్పుడు మనకి మామూలుగా ఫిట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా నాసల్ స్ప్రే ఉంటుంది, మెడిజిలామ్ అని. అంటే వాళ్ళు దట్ ఈస్ కాల్డ్ ప్రీ హాస్పిటల్ మేనేజ్మెంట్. సో అది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి వాళ్ళకి ఫిట్ రాగానే ఆ స్ప్రే ఇంట్లో పెట్టుకోమని చెప్తాం. ఆ స్ప్రే రాగానే ఫస్ట్ ఫిట్ మొదలవగానే అది నాసల్ స్ప్రే అనమాట. సో ముక్కులో కొట్టేస్తే ఆ ఫిట్ డ్యూరేషన్ తగ్గుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఫిట్ వచ్చే రిస్క్ తగ్గుతుంది, తీవ్రత కూడా తగ్గుతుంది. సో ఇట్స్ లైక్ అ సార్బిట్రేట్ ఫర్ కరెక్ట్, హార్ట్కి ఇచ్చినట్టుగా. ఈలోగా ఇంకా పేషెంట్కి తెలివి రాలేదు అనుకోండి, ఎప్పుడైనా ఫిట్ వచ్చిన తర్వాత మనిషి ఫిట్ ఒక 1 minute 2 minutes ఉంటుంది. మనిషి తర్వాత 5 నిమిషాల నుంచి అరగంట వరకు స్లో కోల్పోవచ్చు. సో మనం టెన్షన్ పడకూడదు. అదొకటే కాకుండా వాళ్ళకి ఆ టైంలో నోట్లో నీళ్లు పోయడము, కాఫీలు టీలు ఇవ్వడము ఏమీ చేయకూడదు. తెలివి వచ్చే వరకు నోట్లో ఏమీ పోయకూడదు, ఎందుకంటే ఆస్పిరేషన్ అవుతుంది. సో ఈలోగా వాళ్ళకి తెలివి వచ్చిందంటే ఏం పర్వాలేదు, వెళ్ళి దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవచ్చు. సో రోజు రెగ్యులర్గా ఫిట్స్ వచ్చే వాళ్ళకి అలా వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకుని తర్వాత నార్మల్ అయిపోతారు వాళ్ళు. సో అదేమి ఇబ్బంది కాదు.